మొత్తానికి సొల్యూషన్ వచ్చేసి చివరిగా ఏం పర్ఫెక్ట్ సొల్యూషన్ అంటారు? అంటే కాన్‌ఫ్లిక్ట్స్ రాకుండా, స్ట్రెస్ లెవెల్స్ తగ్గి, పీస్ అన్నిటికన్నా ముఖ్యం పీస్. ఎవరికైనా సరే అది హ్యూమన్ బీయింగ్ లైఫ్‌కొస్తే ఎవరైనా సెర్చ్ చేసేది పీస్ కోసం. ఇట్ ఈస్ నాట్ హ్యాపీనెస్ ఇదంతా కాదు. పీస్ ఉండాలి. సో, పీస్ ఉండాలి అంటే మ్యారిటల్ లైఫ్‌లో సొల్యూషన్ ఏంటి? చేసుకోవాలా? చేసుకోవద్దా? చేసుకుంటే ఏంటి? ఎలా? నేను చాలా సింపుల్ చెప్తానండి. దిగే ముందు లోతు తెలుసుకుని దిగు. హ్మ్. బండెక్కే ముందు ఎక్కడికి వెళ్ళాలో తెలుసుకుని ఎక్కు. ఆ మ్యారిటల్ లైఫ్‌లోకి నువ్వు ఎంటర్ అయ్యే ముందు బీ క్లియర్. వాట్ యూ వాంట్ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్. ఈలోపు ఏజ్ ఎక్కువైపోతే? ఈ లోపల ఏజ్ ఎక్కువైపోవడం అనేది యాక్చువల్లీ ఇండివిజువల్ చాయిసెసే మళ్ళీ అవి. ఏజ్ ఎక్కువయ్యేంతలా చేయడానికి ఇదేమి పిహెచ్డి కాదు. నీ గురించి నీకు తెలుసుకోవడానికి అరగంట చాలంటాను, కొన్ని 6 రోజులు చాలంటాను, అవతల సంబంధం తెలుసుకోవడానికి మహా అయితే 16 రోజులు చాలంటాను. దానికోసం ఎక్కువ రోజులు పట్టదు, ఏళ్ళేమి గడిచిపోవు. అందుకని నిన్ను నువ్వు అంటే సింపుల్ చెప్పాలంటే అవేర్నెస్ క్రియేట్ చేసుకో. మ్యారిటల్ లైఫ్లోకి ఎంటర్ అవ్వడానికి నేను ఎందుకు ఎంటర్ అవుతున్నాను, ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోలేదు, ఎలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి, అసలు నాకు చాయిసెస్ ఏంటి, నా చాయిసెస్కి ఈ చాయిసెస్ ఉన్నాయనే విషయాన్ని కమ్యూనికేట్ చేస్తున్నానా లేదా, ఆ కమ్యూనికేట్ చేసిన తర్వాత అవతల వ్యక్తి ఎలా రెసిప్రొకేట్ అవుతున్నాడు, రెసిప్రొకేట్ అయ్యే విధంగా రిసీవ్ చేసుకుని నాకు రెస్పాండ్ అవుతున్నాడు, రియాక్ట్ అవుతున్నాడు అని తెలుసుకోగలిగితే చాలు. అయితే ఒక ప్రాబ్లం ఏమవుతుందంటే ఈ తెలుసుకునే ప్రాసెస్లో చాలా ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారు, ఎక్కువ కనెక్ట్ అయ్యి డిస్కనెక్ట్ అవుతున్నారు మళ్ళీ. అంటే దానికి పట్టు విడిపోయిన పదం వాడాను, అతి సర్వర్త వర్జయేత్. దేనికైనా అతి సర్వత్ర వర్జయేత్ అంటే దేనికైనా ఒక లిమిట్ దాటి ఉండకూడదు. నువ్వు పెళ్లికి ముందే అన్ని చూసుకోవాలి కదా అని చెప్పి ఇంకా రెచ్చిపోయి అన్ని రకాలుగా చూడటం మొదలు పెడితే యూ విల్ గెట్ కన్ఫ్యూజ్డ్ అండ్ అట్ ద సేమ్ టైం ఇబ్బంది అవుతుంది. ఆ కన్ఫ్యూజన్ తోని ఒకటి ఏమవుతుందంటే డిలే అవుతుంది. మ్యారేజ్ ని వాళ్ళు క్యాన్సిల్ చేయట్లేదు ఎవరు కూడా, ఏదో రకంగా చేసుకుంటున్నారు. నేను కూడా ఉండే డాక్టర్ రవితేజ్ గారు, ఐ డోంట్ థింక్ సో. డిలే అవడానికి వాళ్ళ కారణం మాత్రం అవేర్నెస్ పెంచుకుని చేసే ప్రయత్నం కాదు. అంటే ఆ అబ్బాయి ఎవరు, ఆ అమ్మాయి ఎవరు, ఆ అమ్మాయి నాకు కంపాటబులా కాదా, ఈ అబ్బాయి నాకు కంపాటబులా కాదా, అమ్మాయి అయితే బాగానే ఉంటుంది, ఈ అబ్బాయి అయితే బాగానే ఉంటుందా అనే ఒక ఎక్సర్సైజ్ నుంచి వచ్చిన డిలే ఏం కాదు. కెరీర్ డిలే అయి ఉండొచ్చు, కెరీర్లో స్థిరపడటం కోసం డిలే అయి ఉండొచ్చు, పర్సనల్ ఏవైనా అంటే ఏంటి, ఓ ఇల్లు కట్టుకోవాలి, ఏదో కారు కొనుక్కోవాలి, కొంచెం సెటిల్ అవ్వాలి, ఐఏఎస్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలి, అంత ప్రిపేర్ అయిన తర్వాత ఇలాంటివి ఏమైనా ఉంటే ఉండొచ్చు. అది లైక్ 5 to 6 years వరకు అది ఉండే. కెరీర్ డిలే వల్ల 5 to 6 years బ్యాక్ వరకు 25-24 years మ్యారేజ్ కాస్త 30 దాకా వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతానికి కెరీర్ డిలేతో పాటు ఈ థాట్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అవ్వడం వల్ల అది ఇంకా డిలే అవుతుంది. అప్పుడు అంటే ఏంటంటే డిలే అవుతుందనే పదంగా నేను ఏమంటానంటే, ఒక వ్యక్తికి 18 years దాటిన తర్వాత, 18 ఏళ్ళు దాటిన తర్వాత మూడిట్టు పట్ల క్లారిటీ ఉండాలి. డే 1 క్లారిటీ వస్తుంటలేదు, డే 1 క్లారిటీ రాదు. ఇప్పుడు మన ఇద్దరం ఈ డిస్కషన్ స్టార్ట్ చేసిన మొదటి 5 నిమిషాలు మనం ఏం మాట్లాడాలి అనుకున్నాం మనకి ఏదో మైండ్లో ఉంటుంది, కానీ ఏం మాట్లాడాలని తెలియకపోవచ్చు. బట్ 1.5 hour డిస్కషన్లోకి వెళ్ళిన తర్వాత మధ్యలోకి వచ్చేసరికి మనకు స్పష్టంగా అర్థం అవుతుంది. అలా డే 1 ఆ 18 years దాటిన కుర్రాడికి క్లారిటీ అంతా ఉండాలన్నా కానీ గ్రాడ్యువల్గా ముందుకెళ్ళే కొద్దీ అందులో ఒకటి కెరీర్ అండి. ఏ కెరీర్లో నేను ఉండాలనుకున్నాను, 2 సాటిస్ఫాక్షన్ లెవెల్, ఏది నాకు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది, ఏది ఇవ్వడం తెలుసుకోవడం, 3 మ్యారిటల్ లైఫ్, నేను ఎలాంటి మ్యారిటల్ లైఫ్ వెళ్ళాలనుకున్నాను. ఈ 3 కనుక ఎవరైతే 18 years 19 years మధ్యలోనే కాలేజీ అడుగు అది గోడల నుంచి బయటకు వస్తున్న మరుక్షణమే తన కనుక క్లారిటీ వచ్చేసి ఉంటే అతని లైఫ్ చాలా బాగుంటుంది. ఓకే, సో ఒక అతనికి లైక్ ఎగ్జాంపుల్ 20 yearsకే క్లారిటీ వచ్చింది, ఈ సో అండ్ సో అమ్మాయిని చేసుకుందామని. 40-45 yearsకి బోర్ కొట్టింది. 40-45 yearsకి బోర్ కొట్టింది అంటే 20 ఏళ్ళు పెళ్లి చేసుకోవడం వల్ల, 25 ఏళ్ళకి పెళ్లి చేసుకోవడం, 25 పెళ్లి చేసుకున్నారు. 30 yearsకి 15 years బాగానే ఉన్నారు. అవును, ఆప్షన్స్ చాలా వస్తున్నాయి, బోర్ కొట్టింది. సో అప్పుడు అది కరెక్ట్ అనిపించింది. ఎప్పుడు 20 ఏజ్కో 25 yearsకో కరెక్ట్ అనిపించింది. ఇప్పుడు అనిపించట్లేదు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అదేంటి? ఇప్పుడు నేనేమంటానంటే ఆ వ్యక్తి స్టూపిడ్ అంటాను నేను. కారణం ఏంటంటే
నేను 20లో ఎంచుకున్న ఒకానొక చాయిస్ నాకు 40లకు వచ్చిన తర్వాత నాకేమీ అనిపించట్లేదు, నేను దీన్ని రాంగ్ చాయిస్ అనుకున్నాను అని అన్నప్పుడు అది స్టూపిడిటీ. ఎందుకంటే రాంగ్ చాయిస్ 20 ఏళ్ల పాటు ఉండదు. ఇఫ్ ఇట్ ఈస్ రాంగ్, మరి మొదటి 2-3 ఏళ్ళలో తెలిసిపోతుంది. సో 20-25 ఏళ్ళు నువ్వు కాపురం చేసావు అంటే అర్థం ఏంటంటే నీ కంపాటబిలిటీ లేక కాదు, నువ్వు రీసెంట్గా వచ్చిన వైరస్లకి. సో రీసెంట్గా వచ్చిన వైరస్లకి నువ్వు హౌ కెన్ యూ అక్నాలెడ్జ్ ఇట్? అందుకే నువ్వే తప్పు చేస్తూ ఉంటాను. ఎప్పుడో 20లో నువ్వు ఎంచుకున్న ఒకనొక జీవిత భాగస్వామి నీకు 25 ఏళ్ల తర్వాత నచ్చకపోవడం మరొకటి జరుగుతుందంటే నీ ఫాల్ట్, నీ పర్సనాలిటీ ఫాల్ట్. మొదటగా 4 ఏళ్లలో 3 ఏళ్లలో తెలిసిందంటే ఓకే. సో అందుకని దానికి చాయిస్ లేదు. అంటే చాయిస్ లేదంటే అంతనే భరించానంటే దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. అందుకే నేను చెప్పాను కదా, ఇక్కడ మనం మాట్లాడితే ఏవి కూడా హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ కావు, అంటే ఎవరో ఒకరికి మాత్రమే వర్తించేవి కావు, సొసైటీకి వర్తించేవి. సో లాస్ట్గా నేను చెప్పేది ఏంటి అంటే, మనం కనుక ఒక మ్యారిటల్ లైఫ్లోకి వెళ్ళాలి ఒక వ్యక్తి అనుకున్నప్పుడు అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఖచ్చితంగా అవేర్నెస్ పెంచుకోండి. జడ్డు వరకు ఆలోచించి ఏ దగ్గర అడుగు వేయండి. ఈ మ్యారిటల్ లైఫ్, ఈ మ్యారిటల్ బాండ్ని నేను నిర్మించుకొని దాన్ని కలకాలం నిలుపుకోవడానికి నేనేం చేయాలి అనేది సుస్పష్టంగా తెలుసుకోండి. ఇవి మాత్రం కంపల్సరీ చేయాలి. చేస్తే కొంతవరకు మ్యారిటల్ బాండ్ని ఇక్కడ చేసుకోవాలా మానాలనేది ఇండివిజువల్. మనమేమీ ఇప్పుడు బీటెక్ అయిన ప్రతి ఒక్కరు జాబే చేస్తారా కాకపోవచ్చు కదా, జాబ్ చేయడు, పోనీ ఏదో స్టార్ట్అప్ పెట్టుకోడు, ఒక ఎన్జిఓ స్టార్ట్ చేస్తాను చేయను, గవర్నమెంట్ జాబ్ రాయను. మరి ఏం చేస్తాం అంటే ఏదైనా నాదైనా ఓన్ ఎంటిటీ పెట్టుకుంటాను, చిన్న బిజినెస్ ఏదైనా మొత్తం మీద, అది ప్రైవేట్ జాబ్ అయినా గవర్నమెంట్ జాబ్ అయినా స్టార్ట్అప్ అయినా ఓన్ ఎంట్రీ అయినా ఇంకొకటైనా ఏదైనా ఎండ్ ఆఫ్ ద డే నువ్వు ఏదైతే అవుట్ ఆఫ్ దిస్ వర్క్ పొందాల్సిన ఫలితాన్ని ఆనందాన్ని పొందడమే కదా లైఫ్ అంటే. సో అందుకని ఎవ్రీ వన్ పెళ్లి చేసుకోవడం రూల్ లేదు, ఎవ్రీ వన్ పెళ్లి చేసుకోకుండా ఉండాలని రూల్ లేదు. పెళ్లి చేసుకోకపోవడం తప్పు కాదు, పెళ్లి చేసుకోవడం పెద్ద గొప్ప కార్యము కాదు. పెళ్ళైనా పెళ్లి కాకపోయినా ఇందాక మనం చెప్పినట్టుగా నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావో నీకు అవేర్నెస్ ఉండాలి. ఎలా ఉండాలనుకుంటున్నావు అనే దానికి సంబంధించిన నీకు పూర్తి జ్ఞానం కాకపోయినా కనీసం అర్థ జ్ఞానం అజ్ఞానం లేకుండా ఉన్నాయా, అట్లీస్ట్ యు ఆర్ అవేర్ ఆఫ్ సంథింగ్, అట్లీస్ట్ యూ హ్యావ్ ట్రై టు గెట్ అవేర్నెస్ అంటుందా. ఇవన్నీ ఉంటే మ్యారిటల్ లైఫ్లోకి వెళ్ళాలి, లేకపోతే వెళ్ళకూడదు. వెళితే మాత్రం ప్రమాదం. అదే ఇండివిజువల్ చాయిస్, ఆ చాయిస్ ఏంటి, ఏది చూస్ చేసుకోవాలనేది వాళ్ళకి సంబంధించిన విషయం. బట్ 20 years లోపు ఒక అవగాహన తెచ్చుకోవాలి. అంటే 18 years తర్వాత, 18 years to 20 years లోపు కాదు, 18 years అడల్ట్. మనకి రాజ్యాంగం ఎంతైతే అడల్ట్ చెప్పిందో ఆ అడల్ట్హుడ్ లోకి ఎంటర్ అయిన క్షణం నుంచి ఎలాంటి రిలేషన్ లో ఉండాలి, ఎలాంటి స్పౌజ్ లైఫ్ పార్ట్నర్ ఎంచుకోవాలి, ఏ విధమైన క్లారిటీ ఉండాలి కొంతైనా. లేకపోతే ఎవరైనా పెద్దవాళ్ళనో మెంటార్నో ఎవరినో ఒకరిని అడగడం మంచిది. గుడ్డిగా మాత్రం వెళ్ళిపోకూడదు. అంత ఈజీ అయితే కాదు, అస్సలు కాదు. ఓకే, మీ పర్సనల్ మ్యారిటల్ లైఫ్ గురించి అడగచ్చా? మీ మ్యారిటల్ లైఫ్ ఎలా ఉంది? మీరు అంటే మీరు ఆల్రెడీ 25 years అయి ఉండొచ్చు. 25 years ఎగ్జాక్ట్లీ 25 years మ్యారీడ్ లైఫ్ లో ఉన్నారు. మీరు ఎలాంటి సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నారు? ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ అయ్యారు? అంటే మీరు మీ క్వశ్చన్ క్లారిటీ అంటే నేను అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్సెస్ సజెషన్స్ ఇవ్వమని మీరు అంటున్నారా? అసలు నా ఎక్స్పీరియన్సెస్ ఏంటంటే చెప్పమని అంటున్నారా? లేదా నా యొక్క మ్యారిటల్ లైఫ్ ఏదో గుడ్ ఎక్సలెంట్ మనం ఏదో హోటల్కి వెళ్ళినప్పుడు ఫీడ్బ్యాక్ అడుగుతారు కదా, అది అడుగుతున్నారా? మీ ఏది అడుగుతున్నారు మీరు? ఒకటి, మీ ఎక్స్పీరియన్స్ నుంచి మీరేం తెలుసుకున్నారు? 25 years ఆఫ్ మ్యారిటల్ లైఫ్ ఈజ్ నాట్ ఏ స్మాల్ థింగ్. ఒకరితో ఉన్నారు అంటే 25 years, దట్ ఈస్ చాలా ఎదురై ఉంటాయి, దానికి చాలా రుసుగులు అవి ఇవి చేస్తేనే అక్కడ దాకా వస్తుంది. అది ఆ ఎక్స్పీరియన్స్ నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? సింగిల్ లైన్లో చెప్పేస్తాను దానికి, పేషెన్స్. ఓకే, సహనము నీకు ఉంటే సంతోషము నీకు దక్కును. ఓకే, అంతే. ఆ సహనం అంటే ప్రతి చోటను ఆమె మీద కానీ అతని మీద కానీ ఒక మాట అనే లోపు ఆగు, సహనం
ఆమె కానీ అతన్ని కానీ నువ్వు ఏదైనా ఒక ఒపీనియన్ ఫామ్ చేసుకునే ముందు ఆగు, సహనం. అంటే అది ఓన్లీ వైఫ్ అనే కాదు, ఇండివిజువల్ గా యూజువల్గా బట్ ఇక్కడ మనం మ్యారిటల్ లైఫ్ నా గురించి మాట్లాడుతున్నారు కాబట్టి స్పష్టం చెప్తాను. నేను వాట్ ఐ లెర్న్డ్ అవుట్ ఆఫ్ మై 25 years ఆఫ్ మ్యారిటల్ లైఫ్ అంటే సహనంతో ఉంటే బాగుంటుంది కదా, ఫలితాలు వస్తాయి అంతే. ఆ సహనంతో ఉండడం అనేది నేను దీని నుంచి నేర్చుకున్న జీవితంలో అన్నిటికీ ఉపయోగపడుతున్నారు అంతే, నేను నమ్మేది. కానీ ఇప్పుడు వైఫ్స్ చాలా మంది పాతకాలంలో అలా చూస్తుంటే సహనంతో ఉండాలని చాలా వరకు మగ్గిపోయి ఉన్న వాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు. వాడు ఎలా ఉన్నా సరే, వాడు తాగుబోతైనా సరే, తిడుతున్నా కొడుతున్నా, ఈవెన్ ఫైనాన్స్ సహనం కాదు యాక్చువల్గా, మూర్ఖత్వం. సహనం వేరు. సహనం అనేది ఒక పాజిటివ్ ఎలిమెంట్. సో ఆ డిఫరెన్స్ తెలవాలి. ఏది పేషెన్స్, ఏది మూర్ఖత్వం అనేది తెలియాలి. సో అదే సహనం వేరు, మూర్ఖత్వం వేరు, రెండు డిఫరెన్స్ ఉంది. ఇంకా మీరు ఇది నేను నా యొక్క 24 years ఆఫ్ మ్యారిటల్ లైఫ్ నేర్చుకుందని చెప్పాను. ఇంకొకరికి కూడా ఏదో ఉండొచ్చు పేషెన్స్ అనేది. ఎవరి యొక్క లెర్నింగ్ పాయింట్ వాళ్ళు. ఏదైనా పేషెన్స్ తోటి ఉంటే మాత్రం కొంచెం రిజల్ట్స్ బాగుంటాయని నేను నమ్ముతాను. ఇంకా గుడ్ ఎక్సలెంట్ అనేది మెనూ కార్డులో ఏంటి అంటే నేనైతే ఏమంటానంటే ఎనీ మ్యారిటల్ లైఫ్ ఆఫ్టర్ 10 years or 15 years, వాట్ ఎవర్ నేమ్ ఇట్, ఈవెన్ 5 years, one day good, one day excellent, one day worst, one day bad, one day better, one day best. So week is having 7 days. Our performance fluctuates from Monday to Sunday. Obviously ఓ రోజు బాగుంటుంది, అబ్బాయి భలే ఉందిరా పెళ్లి చేసుకున్నా, ఓ రోజు మండుతుంది, అనవసరంగా పెళ్లి చేసుకున్నా. సో ఐ బిలీవ్ అందుకని ప్రతిరోజు అంటే యావరేజ్గా కట్టి ఎక్సలెంట్ అని, బెస్ట్ అని, వర్స్ట్ అని చెప్పలేం. అందుకు నేనే ఉంటానంటే అసలు మ్యారిటల్ లైఫ్కి జడ్జిమెంట్ ఇవ్వద్దంట. డోంట్ జడ్జ్. నా మ్యారిటల్ లైఫ్ అద్భుతంగా ఉంది, నేను భలే అసలు గత 25 ఏళ్ళుగా ఎరగదీసి ఉన్నాము, ఇంకొక 25 ఏళ్ళు ఇలాగే ఉంటాము, అలాంటి సొల్లు కబుర్లు చెప్పొద్దంటాను. 25 ఏళ్ళు ఇలా ఉండడం ఏముంది, ఉంటే ఉండు. 25 ఏళ్ళు రాబోయే 25 ఏళ్ళు కూడా బాగుంటావు, నువ్వెవడు గ్యారంటీ ఇవ్వడానికి, రేపటికి అది ఒక క్షణానికి ఇవ్వలేం కదా. ఇంకోటి 25 ఏళ్ళు ఉన్నంత మాత్రాన వాళ్ళు పీస్గా హ్యాపీగా ఉన్నారని కూడా లేదు. అంతే కదా. ఆబ్వియస్గా ఇద్దరిలో ఎవరైనా ఒకరు కాంప్రమైజ్ అవుతుంటేనో, ఒక డామినేట్ అవుతుంటేనో, ఒకళ్ళకి ఇంతే రాబాయి అనుకుంటున్నాను, ఈమె ఇంతే అనుకుంటున్నప్పుడు హౌ కెన్ యూ సే దట్ దే ఆర్ వెరీ. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో నేను తెలుసుకుంది, పెళ్లి అయ్యి 25-30 సంవత్సరాలు అయిన తర్వాత డైవర్స్లకు వెళ్తున్నారు. అయ్యో 55-60 years. ఈవెన్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 60 ఆల్సో పీపుల్ ఆర్ గెటింగ్ డైవర్స్. అంటే 60-62 సంవత్సరాల వయసు ఆయనకుండి, 56 సంవత్సరాలు ఆమెకుండి, పెళ్ళి 35, ఇందా మీరు చెప్పినట్టు 40 ఏళ్ళు అయిన వాళ్ళు కూడా చూసుకుంటారు. అంటే ఎందుకు కారణం ఏమైంది అంటే అప్పుడు తెలిసింది వాళ్ళకి పెళ్లిలో ఉన్న ఎంత బాధ. లేకపోతే కనుక ఎలా ఉంటుందంటే కాంప్రమైజ్ అవుతారు, సాక్రిఫైస్ చేస్తారు, పిల్లల్ని పెళ్లి చేయాలి, చదివించాలి, పెళ్లి చేయాలి అని ఉంటాయి. ఈ బాధ్యతల మధ్యలో సరే ఈయనతో నేను గొడవ పడుతుంటే కనుక పిల్లల మీద ఎఫెక్ట్ పడుతుందని చెప్పి సాక్రిఫైస్ చేసి ఉండొచ్చు, ఈమెతో గొడవ పడుతుంటే చేసి ఉండొచ్చు. చేసిన తర్వాత వన్ ఫైన్ మార్నింగ్ అర్థమవుతుంది అన్ని రెస్పాన్సిబిలిటీస్ పోయినాయి. ఇప్పుడు కూడా ఇంకా ఎందుకని అవేర్నెస్ పెరిగింది. ఇలాంటి మన టాక్స్ విని ఉంటారు, లాయర్ గారు ఎవరో పరిచయం ఉంటారు, ఆమెకి ఏదో జాబ్ ఏదో వచ్చి ఉంటుంది, స్వచ్ఛంద సంస్థలు ఎక్కడో ఆశ్రయం పొందే అవకాశం ఉండాలి, ఏ రామకృష్ణ మఠం మరో చోటుకు ఆమె వాలంటరీగా వెళ్ళడానికి ఏదో అవకాశం వస్తుండాలి, 67 వయసులో ఇండిపెండెంట్గా బతకడానికి ఆ మాత్రం ఏదో ఇంటికి రెంట్ కట్టుకుని నేను అన్నం తినడానికి ఏమాత్రం లేకుండా పోతాయి, మొగుడు ఉంటే ఇంటి ఊడితే అనుకుంటూ ఉండాలి. ఎగ్జాక్ట్. అయితే దాన్ని చాలా మంది కొంతమంది తప్పు పడుతున్నారు. తప్పు పట్టాలా అంటే నేనైతే దేన్ని తప్పట్టిన కాబట్టి నా తప్పు ఒప్పనే నా డిక్షనరీ లేవు. నేను ఏది ప్రపంచంలో తప్పను, ఏది ఒప్పను. ఎవరి కన్వీనియన్స్ని బట్టి వాళ్ళు చేస్తుంటారు. సో జడ్జి చేయడానికి వీళ్ళెవరు? సో డోంట్ జడ్జ్ పీపుల్. ముఖ్యంగా సొసైటీ తెలుసుకోవాల్సింది ఆమె సిచ్యువేషన్ ఏంటో, అతని సిచ్యువేషన్ ఏంటో. నేనేమంటే డోంట్ జడ్జ్ పీపుల్. అండ్ ఇంకోటి కూడా చెప్తాను, డోంట్ కన్సిడర్ ద జడ్జ్మెంట్స్ ఆన్ యూ ఆల్సో. అంటే నువ్వెవరిని జడ్జ్ చేయక మాత్రమే కాదు, నిన్నెవరైనా జడ్జ్ చేసినా కూడా పెద్ద పట్టించుకో. సో సార్, థ్యాంక్ యూ సో మచ్. అసలు ఇంత ఇన్డెప్త్గా
మ్యారేజ్ సిస్టమ్ గురించి కానీ, అంటే నేను నా డౌట్స్ అని కాదు. సోషల్ మీడియాలో గానీ, యూత్‌కున్న క్వెషన్స్, ఇయన్నీ క్వెషన్స్ యూత్‌కు ఉన్న క్వెషన్స్. అవును. అసలు వెళ్ళాలా? వద్దా? చేసుకోవాలా? వద్దా? ఎప్పుడు చేసుకోవాలి? ఎందుకు చేసుకోవాలి? పిల్లలు కావాలా? వద్దా? ఎందుకు ఇంత స్ట్రెస్ తీసుకోవడం అవసరమా? మా అన్నని చూస్తున్నా, మా ఇంట్లో వాళ్ళని చూస్తున్నా. వీళ్ళు ఇంత స్ట్రెస్‌లో ఉన్నారు. హ్యాపీగా లేరు. నేనెందుకు చేసుకోవాలి పెళ్లి? అని రకరకాల క్వెషన్స్ అయితే చాలా మందికున్నాయి. సో, అందులో నుంచి తీసి అడిగిన క్వెషన్స్ ఇవి. దానికి మీరు ఎక్సలెంట్‌గా క్లియర్ కట్‌గా ఆన్సర్స్ ఇచ్చారు. మీరు ఎండ్ పాయింట్‌గా సొసైటీకి, యూత్‌కి, పేరెంట్స్‌కి ఏం చెప్దామనుకుంటున్నారు? హ్మ్. పెళ్ళికి సంబంధించి ఆర్ రిలేషన్‌షిప్స్‌కి సంబంధించి. సొసైటీ, యూత్ అండ్ పేరెంట్స్. అంటే ఫస్ట్ ఏంటంటే యూత్ చెప్తాను. అదేంటంటే నీ లైఫ్ మేక్ ఇట్ ఆర్ బ్రేక్ ఇట్ హ్మ్. అంతే. కరెక్ట్. పేరెంట్స్‌కి ఏం చెప్తానంటే డోంట్ ప్రెషరైజ్. హ్మ్. అంటే ఇంకా చెప్పాలంటే డోంట్ క్రాస్ ఎ లైన్ టు ప్రెషరైజ్. హ్మ్. సొసైటీ ఎలా మారిపోయిందంటే సొసైటీకి మనం ఏం చెప్పట్లేదు. చెప్పలేము. మనం చెప్తే వినేలా కూడా లేదు. వినే సొసైటీ కాదు. హ్మ్. వినాల్సిన అవసరం కూడా లేదు. అని చెప్పి సొసైటీకి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. సో, యూత్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సొసైటీని పట్టించుకోకండి. అలా అనట్లేదు నేను. హ్మ్. సొసైటీని పట్టించుకోవద్దంటలేదు యూత్. హ్మ్. హ్మ్. సొసైటీకి నేనేం చెప్పనంటున్నాను. హ్మ్. 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 ఓకే. ఎందుకంటే సొసైటీ ఏది వినే పరిస్థితిలో లేదు కాబట్టి. హ్మ్. ఓకే. సొసైటీ మనకన్నా తెలివైందండి. హ్మ్. అందుకని మనం చెప్పి ఫూల్స్ అవ్వడం అంతే. అవును. యూత్ కూడాను అందుకని యూత్ కూడా ఏమన్నాను మేక్ ఇట్ ఆర్ బ్రేక్ ఇట్. హ్మ్. హ్మ్. నేను ఓన్లీ మేక్ ఇట్ అంటలేదు. నీ లైఫ్ ఇది. హ్మ్. ఏం పిక్కుంటావో పిక్కు అన్నాను. ఎక్కువ. పేరెంట్స్‌కి ఏమన్నాను లైన్ దాటి ప్రెషర్ చేయొద్దన్నాను. ఎందుకంటే పేరెంటింగ్‌లో ఉన్నది అతిపెద్ద ఏంటంటే ఆ లైన్ దాటి మనం ప్రెషర్ చేస్తాం. హ్మ్. హ్మ్. పిల్లలు నా కడుపున పుట్టారు కాబట్టి ఇలాగే ఉండాలి, ఇలాగే ఉండాలి, ఇలాగే ఉండాలి అంటున్నాం. అవును. అలా ఉండాలి అనొద్దు అన్నాను. కరెక్ట్. కరెక్ట్. అందునే అది కూడా చెప్పాను. ఒక లైన్ దాటి అని. అంటే ఒక లైన్ వరకు చెప్పు. హ్మ్. లైన్ దాటి చెప్పకండి. అవును. ఎగ్జాక్ట్‌లీ. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ.